ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ కలవనున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించనున్నారు. తర్వాత సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ కంటిన్యూ అవుతున్నారు లైవ్లో. విద్యాసాగర్, ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం పరామర్శకు సంబంధించిన ప్రోగ్రాం ఎలా ఉంది? మధ్యాహ్నము ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఉందో హెచ్ఎస్సిలో ప్రారంభించిన తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమం హాస్పిటల్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన తర్వాత దారిలోనే హైటెక్ సిటీ నుంచి బేగంపేటకు వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఇటీవల నా సైనటిస్ట్తో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు కాబట్టి సర్జరీ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ను పరామర్శిస్తారంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా దారిలో ఉండడంతో అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రత్యేకంగా భేటీ కానట్లు మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం కూడా ఒక ట్వీట్ చేశారు. ఈరోజు ప్రధాని మోడీని తమ ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తాం, ఇది ఒక మెమరబుల్ డే అంటూ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రత్యేక సమావేశం దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఏపీ సీఎం చంద్రబాబు చాలా కీలక నేతగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాల గురించి కావచ్చు, ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి కాసేపు రెస్ట్, ఒక 10-15 నిమిషాల రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నానంటూ నిన్ననే ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ వినాశక పాలన కూడా చూశారు. ఇప్పుడు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ను కాదని బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు ఈరోజు జరగబోయేటువంటి పరేడ్ గ్రౌండ్ సభలో ఏం చెప్పబోతున్నారో ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి పరేడ్ గ్రౌండ్ సభ వద్ద మనం పరిస్థితి కనుక చూస్తే ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పరేడ్ గ్రౌండ్ అంతా కూడా కాషాయమయంగా మారిపోయింది. పూర్తిగా భారీ బందోబస్తు నడమ పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం భారీ బహిరంగ సభకు సంబంధించి 42 బ్లాకులను ఏర్పాటు చేస్తే ఒక్కొక్క బ్లాకులో 2000 చొప్పున దాదాపు 1,50,000 మంది కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధాన వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి మహిళా కార్పొరేటర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వారిని మోడీకి లైనప్లో కలిసేందుకు అవకాశం కల్పించారు. పెద్ద ఎత్తున ఈ టీబీజేపీకి ఒక బూస్ట్ ఇచ్చేటువంటి పర్యటనగా దీన్ని బీజేపీ చూస్తుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి పొలిటికల్గా ఎలాంటి బాంబు పేల్చబోతున్నారన్నది కొంత ఆసక్తిగా మారింది. సత్య. రైట్ విద్యాసాగర్.